ఎలీషా జీవితంలో అద్భుతాలు చేయటానికి, రెట్టింపు అద్భుతాలు చేయటానికి గల కారణం ఒకటే. ఏం చెప్పండి అని అంటే, దేవుని ప్రజలంటే ఆయనకి చాలా ఇష్టం, దేవుని సేవ అంటే ఆయనకి చాలా ఇష్టం, దేవుని సంఘం అంటే ఆయనకి చాలా ఇష్టం. హల్లెలూయా. అర్థమవుతుందా ఏమంటే ఇష్టం? దేవుడు ఒకవేళ ఒక వరాన్ని కానీ, ఒక ఆత్మను కానీ, ఒక అభిషేకాన్ని కానీ సేవకులకు ఎందుకు ఇస్తాడు? లేకపోతే మీకెందుకు ఇస్తాడు? ఎందుకు ఇవ్వాలి? మీరు దాన్ని ఎక్స్పోజ్ చేసి నాకు ఇది ఉందని చెప్పుకోవడానికి ఇస్తాడా, లేకపోతే సంఘ క్షేమం కొరకు ఇస్తాడా? అర్థమవుతుందా? దేవుడు ఏది ఇచ్చినా ఒక సేవకుని, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, దేశం పాడైపోతుంది, ఎవరిని లేపాడంటే ఆహాబు యెజబెలు టైంలో ఎవరిని లేపాడు? ఏలియాని లేపాడు. ఎందుకు లేపాడు? పాడైపోతున్న దేశాన్ని బాగు చేయడానికి. దేవునికి స్తోత్రం. ఏలియా ఇక నాకు చాలు ప్రభువా నేను వెళతానంటే, అట్లయితే నీకు మారుగా ఎలీషాని అభిషేకించండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మిషన్ కంప్లీట్ అవ్వలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చిన మిషన్ కంప్లీట్ అవ్వలా. ఆయన వెళుతూ ఆయనకి ప్రతిగా ఎవరికి ఇచ్చాడు? అపోస్తలుడికి ఇచ్చాడు. వాళ్ళు వెళ్తూ వాళ్ళకి ప్రతిగా ఎవరిస్తారు? తర్వాత జనరేషన్స్ కి ఇచ్చాడు. బాధ్యత ఇది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన దాకా వచ్చింది ఆ బాధ్యత. ఎక్కడ దాకా వచ్చింది? మనం దేని కొరకు ప్రయాసపడాలి అని అంటే, దేవుని ప్రజల కోసం, దేవుని సంఘం కోసం, దేశం కొరకు. ఆమేన్. ఎలీషా టైంలో చివరి అద్భుతాన్ని నేను ఒకసారి మీకు చదివించి ఒక్క 5 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ముగించుకుందాం. మన మధ్యలో సేవకులు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తే మనం ముగించి పెడతాం. చూద్దాం. చూడండి ఒకసారి రాజుల 2వ గ్రంథం. ఎందుకంటే అసంపూర్ణంగా ఉండకూడదనేదే ఉద్దేశం. 13వ అధ్యాయం 13వ అధ్యాయం 14వ వచనం. మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడ్చుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ